ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. జై శ్రీరామ్. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనుషులందరికీ కూడా ఏదో ఒక రకమైన సమస్యల్లో ఇరుక్కుంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా కామన్ గా ఒకటి చేస్తే ఇదే సొల్యూషన్ అని చెప్పదగేది ఏదైనా ఉందంటారా? మనకి మాసాలలో 4 మాసాలు చాలా ప్రధానమైనటువంటి మాసాలని మనం చాలాసార్లు చెప్పుకుంటుంటాను నాన్న. మావై, ఆషాఢం, మాఘం, కార్తీకం, వైశాఖం. రాబోయేటువంటిది మనకి ఆషాఢ మాసం కదా. అవునండి. ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది, మనకి గురు పౌర్ణమి వస్తుంది. చాలా విశేషమైనటువంటి రోజులు. అలాంటి ఆషాఢ మాసం దైవిక మాసంగా చెప్పుకోవచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి పరమైనటువంటి మాసంగా. మనం మిగిలిన మాసాల్లో కొన్ని రకాల ఆధ్యాత్మికత దీనికోసం చేస్తుంటాం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలని, కార్తీక మాసం శివుడికి ఇట్లా చేస్తుంటాం కదా. ఇలాంటి మాసాల్లో ఆషాఢ మాసం కూడా చాలా పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక మాసంగా చెప్పుకోవచ్చు. సముద్ర స్నానం చేయడం కూడా చాలా విశేషం నాన్న. ఆషాఢ మాసంలో సముద్ర స్నానం, నదీ స్నానం కూడా చాలా విశేషం. ఈ 4 మాసాల్లో తప్పనిసరిగా సముద్ర స్నానం, నదీ స్నానం చేయాలి నాన్న, తప్పనిసరిగా. అలాగే ఏదైనా పూజా కార్యక్రమాలు, హోమాలు, యాగాలు ఇట్లాంటివి అన్ని చాలామంది చేస్తుంటారు. ఆషాఢ మాసంలో ప్రధానంగా చాలామంది చేస్తూ ఉంటారు. దీంట్లో 2 రకాల వెసులుబాటులు ఉన్నాయి, నేను చెప్తాను మీకు. అంటే అది స్వార్థం అని కాదు, నిజం చెప్పాలి అంటే ఆషాఢ మాసంలో బ్రాహ్మలు చాలా ప్రశాంతంగా ఉండేటువంటి మాసం. అంటే ఏ రకమైనటువంటి శుభకార్యాలు చేయించడానికి ముహూర్తాలు ఉండవు. అవునండి. ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ చాలా మంది ఆషాఢ మాసంలో మా ఇంట్లో శుభకార్యాలంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు కాకుండా మరేతర పూజలైనా సరే ఆషాఢ మాసంలో చేయించుకోండి, మీకు చాలా బాగా చేస్తారు బ్రాహ్మణులు. నిస్వార్థంగా చెప్తున్నా నేను. టైం ఇస్తారు. గంట సేపు బట్టి 2 గంటలైనా సరే వేచి చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకొని వస్తారు. అలాంటి పరిస్థితులు. అలాగే ఆషాఢ మాసంలో మనకి చేయదగినటువంటి దేవతారాధన ఏదన్నా ఉందా అంటే ప్రధానంగా విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చేయవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా, అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కావాలన్నా ఆషాఢ మాసం చాలా ప్రధానమైనటువంటి మాసం. దీంట్లో మనకు ఉండేటువంటి కష్టాలు ఏంటన్నా, వివాహం కాకపోవటం, అయినా సఖ్యత లేకపోవటం, అయినా పిల్లలు పుట్టకపోవటం, పిల్లలు పుట్టిన హైపర్ యాక్టివ్ ఆటిజంతోనే ఉండిపోవటం, పుట్టిన పిల్లలు సరిగా చదువుకోలేకపోవటం, చదివింది వంట పట్టకపోవటం, లేదా దుర్వ్యసనాలు, దుస్నేహాలు పాలవ్వటం, తల్లిదండ్రుల మాట వినకపోవటం, అలాగే కోర్టు వ్యవహారాలు, అలాగే భూత ప్రేత పిశాచ బాధలు, అలాగే ప్రయోగ బాధలు, శత్రు బాధలు, జలసీలు. అంటే ఎదురువాడు మన మీద ఎంతసేపు కొంచెం బాగున్నామంటే జలసి పడిపోతుంటాడు. దానివల్ల ఈర్ష్య, ద్వేషాలు, గొడవలు, వీటితో పాటుగా అనుకున్న పనులు ఏవి ముందుకు వెళ్ళకపోవటం, రుణగ్రస్తం, చేసిన అప్పులు తీర్చడానికి అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పుల్లో కూరుకుపోవటం, ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవటం, తిరిగి రాకపోగా శత్రుత్వాన్ని కొనుక్కొచ్చుకోవటం, అలాగే అనారోగ్య పరిస్థితి రావటం, మృత్యు దోషాలు, ఇట్లాంటివన్నీ కూడాను మనుషులకు ఉండేటువంటి సహజమైనటువంటి ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య. ఆడపిల్లలు, మగపిల్లలు పెళ్లి చేసుకోమని మొండికి పట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు. ఇలాంటి వాటి అన్నిటికీ కారణం అంటే ఇలాంటి దోషాలు పోయి మనకి ఏదైనా మంచి అనుగ్రహం కలగాలి, తొందరగా పనులు అవ్వాలి అనుకున్న ఈ సంకల్పంలో ఏ సంకల్పమైనా పూర్తి కావాలి అనుకునేటువంటి వాళ్ళకి మంచి తరుణోపాయం ఏంటి అంటే మహాలక్ష్మిని, సుదర్శన మూర్తిని పూజ చేయటం, ఆరాధన చేయడం అనేటువంటిది చాలా విశేషం. సో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మరి చేసుకోదగింది ఎప్పుడు అంటారు? నిజంగా చెప్పాలి అంటే ఆషాఢ మాసం మనకి జూన్ 26వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది నాన్న. ఈ 26వ తారీఖు నుంచి 10 రోజుల పాటు దాదాపు వారాహి నవరాత్రులు. ఈ వీడియో వేరే చేద్దాం మనం తప్పనిసరిగా, వారాహి నవరాత్రుల గురించి ఉండేటువంటి ప్రత్యేకత అనేది. ఈ వారాహి నవరాత్రులలో 6వ రోజు షష్ఠి వస్తుంది. షష్ఠి మంగళవారం అవుతుంది మనకి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి రోజున భగవంతుడు అనుగ్రహం అంటే కొన్ని సంకల్పాలు జరుగుతున్నాయి. ఆ సంకల్పాలు మనం చేసామని మనం అనుకుంటాం, కాలర్ ఎగరేస్తున్నాం, నేను చేస్తున్నానని. మనం చేస్తే మామూలుగా ఉంటుంది, భగవంతుడు సంకల్పం చేస్తే దాని సంకల్పం చాలా విశేషంగా ఉంటుంది నాన్న. మేము అసలు ఒక యాగాన్ని చేద్దామని చెప్పి సంకల్పం చేసుకున్నాం. అనుకున్నది 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు చేద్దాం, జూలైలో అనుకున్నా నేను. అది అసలు మొత్తం సంకల్పం రాసేసుకున్నాం, పాంప్లెట్ రాసేసుకున్నా, రెడీ చేసేసి పెట్టేసుకున్నా. ఎందుకో భగవంతుడు వెనక్కి లాగుతున్నాడు. ఈ డేట్స్ వద్దు, ఈ డేట్స్ వద్దు, ఈ డేట్స్ వద్దు అన్నట్టుగా సంకల్పం జరుగుతుంది.
సరే దాన్ని ఒక రోజు ముందుకు జరిపితే దేవుడు ఏమంటాడో చూద్దామని చెప్పి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు చేద్దాం అనుకున్నాను. ఓకే. అని పంచాంగం ఒక్కసారి ఓపెన్ చేస్తేనన్నా షష్ఠి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. షష్ఠి తిథి ఆయనకి ఇష్టమైనటువంటిదే, జన్మతిథి. మంగళవారం ఆయనకి ఇష్టమైనటువంటి వారం కదా, రెండు కలిసి వచ్చినటువంటి వారం. ఆ రోజు ప్రారంభమవుతుంది. మంగళవారాన్ని మన సంస్కృతంలో ఏమంటాం? జయవారం అంటాం కదా. కార్యం దిగ్విజయంగా పూర్తి అవుతుందిరా, నువ్వు బుధవారం కాదు మంగళవారమే ప్రారంభం చేయరా అని చెప్పి స్వామివారి సంకల్పం చేయించారు. అందులోనూ 5వ తారీఖు పూర్ణాహుతి కార్యక్రమం ఒక యాగానికి. ఈ 5వ తారీఖు పూర్ణాహుతి జరిగేటువంటి సమయానికి శనివారం కలిసి వచ్చింది. ఓకే. అలాగే దశమి కలిసి వచ్చింది. దశమి అంటే విజయానికి ప్రతీక. మనం విజయదశమి చేస్తాం కదా దసరాలో, దశమి తిథి విజయానికి ప్రతీక. అలాగే నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కలిసి వచ్చింది. ఓకే. మూడిటి కాంబినేషన్. ఇవి మనం అనుకుంటే ఏది కాదు, అది భగవంతుడి సంకల్పం. అప్పుడు అర్థమైంది నాకు. 5 రోజులు చాలా విశేషమైనటువంటి నక్షత్రాలు, తిథులు. మొదటి రోజు మంచి తిథి వారం కలిసి వచ్చింది. చివరి రోజున మంచి తిథి వారం నక్షత్రం కలిసి వచ్చింది. ఇంతకు మించిన సంకల్పం అది మనం చేస్తే కాదు, దేవుడు చేస్తేనే అవుతుంది. ఈ 5 రోజుల్లో ఎలాంటి యాగాన్ని చేస్తున్నామంటే, ఇంతవరకు నాకు తెలిసి మరి ఎక్కడైనా చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇది నిజంగా చాలా గొప్ప విశేషమైనటువంటి భగవత్ సంకల్పం నాన్న. 1,00,000 సార్లు మహాలక్ష్మి అమ్మవారి జపం, 1,00,000 సార్లు మహాసుదర్శన మహామంత్ర జపం, 1,00,000 సార్లు మహాలక్ష్మి హోమం, 1,00,000 సార్లు సుదర్శన హోమం. అబ్బా, ఈ 5 రోజుల్లో 5 రోజుల్లో 1,00,000 సార్లు జపము హోమము, జపము హోమము. మహాలక్ష్మి సమేత శ్రీ మహాసుదర్శన శతసహస్ర యాగం. యాగం కూడా నిజంగా అది నాకు శక్తి లేదు, భగవంతుడు ఎందుకు సంకల్పం చేశాడో తెలియదు. అసలు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు చేసేటప్పుడు నిజంగా చేయగలుగుతానా, ఇంత ఆర్థిక సంపద కావాలి అనుకున్నాను. కానీ ఈ డేట్స్ కాంబినేషన్ వచ్చినప్పుడు నాన్న అప్పుడు అనిపించింది, లేదు నేను కాదు భగవంతుడు దగ్గర ఉండి చేయిస్తాడని ఒక నమ్మకం అయితే వచ్చేసింది. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. 5 రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కో కళ్యాణం నాన్న. మంగళవారం గౌరీ కళ్యాణం, బుధవారం కృష్ణ కళ్యాణం, గురువారం లక్ష్మీ కళ్యాణం, శుక్రవారం మరలా నరసింహస్వామి వారి కళ్యాణం, అట్లా చివరి రోజున వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. 5 రోజులు 5 కళ్యాణాలు. అలాగే కొంతమంది మహానుభావులతో ప్రవచనాలు. ఇంకా వాళ్ళ పేర్లు కూడా నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. చేస్తే నిజంగా పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఎవరి ప్రవచనాలు విని హిందుత్వం ఈ మాత్రం ఇవాళ రోజున నిలబడిందో అలాంటి మహానుభావులే గొప్పవాళ్ళు. అందరికీ ప్రతిరోజు పొద్దున్న లేవగానే వినబడేటువంటి గొంతులే. అలాంటి మహానుభావులే ఆహ్వానిస్తున్నాం. మరి భగవంతుడి దయ, వారు కూడా సమయాన్ని ఇస్తే రోజుకు 2 గంటల పాటు సాయంత్రం పూట ఒక్కో రోజు ఒక్కొక్క ప్రవచనకర్తలతో ప్రవచనాలు, కళ్యాణాలు. ఒక రోజున 1,00,000 పుష్పార్చన, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 తులసీదళార్చన, 1,00,000 కలువ పుష్పార్చన. అబ్బా. పొద్దున సుప్రభాత సేవ నుంచి రాత్రి పూట ఊంజర సేవ వరకు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైతే కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు జరుగుతూనే ఉంటే కార్యక్రమాల మధ్యలో 1 గంటన్నర తప్పించి ప్రతిరోజు అన్నసంతర్పణ కార్యక్రమం. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందరికీ భోజనాలు. నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఈ యాగ మహోత్సవంలో పాల్గొన్న, మంత్రాన్ని విన్నా, ధన వస్తు రూపేణ సేవ రూపేణ, ఇక్కడ డబ్బులు ఒకటి వస్తువులు ఒకటే కాదు, సేవ చేసుకునేటువంటి అదృష్టం కూడా ఉంది. సేవ రూపేణ ఏ విధంగా మనం పాల్గొన్నా జన్మ జన్మల దారిద్ర్యం అంతా కూడా వెళ్ళిపోయి మహాలక్ష్మి సమేత శ్రీ మహాసుదర్శన స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది నాన్న. అందులో సుదర్శన మంత్రం కూడా చాలా గొప్పగా ఉంటుంది నాన్న. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాన్ని సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీధాయ సర్వదిక్షోభణహరాయ హుం ఫడ్ బ్రహ్మణే పరజ్యోతిషే స్వాహ. దాంట్లో ఉన్నవన్నీ పరకర్మ మంత్ర యంత్ర తంత్రాలు, మనకు ఉండేటువంటి మృత్యు దోషాలు, అలక్ష్మీ దోషాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. అలాగే మహాలక్ష్మి మంత్ర జపంతో సహా చేస్తున్నాం. ఇప్పుడు విష్ణుమూర్తిని ఒక్కనే పిలిస్తే బాధేస్తుంటుంది కదా లక్ష్మీదేవికి. కాబట్టి మహాలక్ష్మి సమేతంగా సుదర్శన యాగం చేస్తున్నాం. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలిగితే ధనం మూలం ఇదం జగదు. డబ్బు లేకుండా ఇవాళ రోజున ఏం చేయలేనటువంటి పరిస్థితి. యాగం చేయాలన్నా డబ్బులు కావాల్సిందే.
కదా. అవును. యాగంలో పాల్గొనాలన్నా డబ్బులు కావాల్సింది, ఏ పని చేయాలన్నా డబ్బు లేకుండా ఏమీ చేయలేకపోతున్నాం. కాబట్టి అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటే చెప్తున్నాను, ఇదే యాగం ఎవరికి వారు ఇంట్లో చేయించుకుంటే కనీసం ₹1,00,00,000 ఖర్చు వస్తుంది నాన్న. బా. ₹1,00,00,000 పైనే ఖర్చు వస్తుంది గ్యారంటీగా. ఏది మన ఇంటి వరకు మన సంబంధించినటువంటి వాళ్ళ వరకు భోజనాలు పెట్టుకుంటే. ఇక్కడ అశేష జనసంఖ్యాకం, ఎవ్వరిని వద్దనేది లేదు, కాదనేది లేదు. ఎవ్వరైనా రావచ్చు, సేవ చేసుకోవచ్చు, భోజనం చేయవచ్చు, స్వామివారి ప్రసాదం బా, ఇది స్వీకరించవచ్చు. మహా అదృష్టం కదండి అసలు దాంట్లో ప్రతి ఎవరిని ఒక్కరు. కూడా ఆపేదేం లేదు. నా కోరిక ఏంటంటే కాలనీలో ఉండేటువంటి జనాలే కాదు, హైదరాబాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర ఊళ్ళ నుంచి కూడా జనాలు రావాలి తప్పనిసరిగా. భారీ స్థాయిలో భగవంతుడు చేయిస్తున్నాడు. కాబట్టి ఆ సంకల్పం నిజంగా నా దగ్గర డబ్బులు లేవు నాన్న, కానీ ఇస్తాడు అన్న నమ్మకంతోనే ముందుకెళ్తున్నాను. అది కార్యక్రమం ఒక్కసారి రాండి, చూడండి. సంపూర్ణంగా నాకు ఒకటే, ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టామనేది తీసి పక్కన పెడితే జనాన్ని చూస్తే నాకు ఆనందం. అంటే మనం చేస్తున్నటువంటి యాగం ఇంతమందికి చేరింది, ఇంతమందికి భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి ఒక ఆనందం నాలో ఉంటుంది ఎక్కువగా. కాబట్టి మహాలక్ష్మీ సమేతుడై సుదర్శనుడు అనుగ్రహించడానికి లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం రోజున, పూర్ణాహుతి రోజున వరకు, మొదటి రోజు నుంచి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అయ్యో, తప్పకుండా ఇలాంటి అదృష్టంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అనుకుంటూ ఉంటారు. అందులోనూ ఇది మనకి హైదరాబాద్ లోనే జరుగుతుంది. హైదరాబాదు మన కొత్తపేటలోనే జరుగుతుంది. మనం వివరాలు కూడా తొందరలో వెల్లడిద్దాం. మొత్తం కూడా అన్ని కూడాను ఎవరెవరు వస్తున్నారు. మేము అనుకున్నది కూడా ఏంటంటే స్వామీజీలను కూడా ఒక్కో రోజు ఒక్కొక్క స్వామీజీని, పీఠాధిపతిని పిలవాలని అనుకుంటున్నాం. ఆల్రెడీ సంప్రదిస్తూ ఉన్నాం. అవి కనుక పూర్తి అయిపోతే పాంప్లెట్ కూడా ఒక 2-3 డేస్లో అయిపోతుంది నాన్న. వీళ్ళందరూ కన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ డేట్స్లో ఎవరు వస్తున్నారు అనేది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో అందరికీ అందజేయాలని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళనే సంప్రదిస్తున్నాం. గరికపాటి వారు, జాకంటి వారు, ఇట్లాంటి వాళ్ళని సంప్రదిస్తున్నాం. ఈ భగవంతుల దయ, ఇదంతా దైవ సంకల్పమే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పీఠాధిపతులు రావడం, వీళ్ళందరూ ఆశీస్సులు పొందడం సామాన్యమైనటువంటి విషయం కాదు నాన్న. ఒకే చోట ఎక్కడెక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది, ఒక ఆయన ఓ మహానుభావుడు వస్తున్నాడు, అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటాం, ఇంకో చోటకి వెళ్ళి నమస్కారం చేసుకుంటాం. ఒకే చోట 5 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటే ఇంతమంది దేవతల అనుగ్రహం, ఇంతమంది పెద్దల మహానుభావుల ఆశీస్సులు మీ అందరికీ పొందుతాయి. మీ పిల్లలు, మీరు, మీ భవిష్యత్ తరాలు, మీకుండేటువంటి సకల కష్టాలన్నీ కూడా నెరవేరిపోయి మహాలక్ష్మి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ ఇంట్లో కలుగుతుంది. దయచేసి గోత్రనామాల రూపంలో, విరాళాల రూపంలో, అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం కూడా ఇస్తున్నాం. వాళ్ళు డైరెక్ట్ రాలేనటువంటి వాళ్ళు కనీసం గోత్రనామాలతో పాల్గొనవచ్చు. అలాగే 108 మందికి మాత్రమే, రోజుకి 24 మందికి మాత్రమే హోమ కార్యక్రమంలో స్వయంగా కూర్చొని చేసుకునేటువంటి కార్యక్రమం. అబ్బా, ఉదయం 12 మంది, సాయంత్రం బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి 12 మంది, అట్లా మొత్తం 24 మందికి రోజుకి. 4 రోజులు 88 మంది అవుతారు. చివరి రోజున ఉదయం పూటనే కూర్చోబెట్టగలుగుతాం, సాయంత్రం పూట కూర్చోబెట్టలేం కాబట్టి అక్కడ 12 మంది అవుతున్నారు. కాబట్టి మొత్తం 108 మంది మాత్రమే దాదాపు అవుతున్నారు. ఈ 108 మందికి అవకాశం కలుగుతుంది. కళ్యాణాల్లో కూర్చొని చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు కళ్యాణంలో కూర్చోవచ్చు, అభిషేకాలు జరుగుతాయి, అభిషేకం చేయించుకునేటువంటి వాళ్ళు అభిషేకంలో చేయించుకోవచ్చు. ఇలా లేదండి మా గోత్రనామాలు అన్నింటిలో జరగాలి అనుకునేటువంటి వాళ్ళకి సర్వసేవ అదృష్టం కూడా ఉంటుంది, గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. దీంట్లో నిజంగా ఖర్చు అంటే నాన్న, నేను వేసుకున్న ఎస్టిమేషన్ అయితే కనీసం 35 lakhs నాన్న. 35 lakhsది నేను ఖర్చు పెట్టి మనం చేస్తున్నాము ఇక్కడ మీ అందరి సహాయ సహకారాలతో. అంటే అది ₹1,00,00,000 జరిగితే ఎలా ఉంటుందో అలా చేయగలుగుతాం. ఇందాక చెప్పే కదా, మీ ఇంట్లో చేసుకుంటే ₹1,00,00,000 అవుతుంది. అది మిత సంఖ్యతో. మన దగ్గర అపరిమితమైనటువంటి సంఖ్యతో 35 లక్షలు ₹1,00,00,000 చేసేంత యాగాన్ని మనం తప్పనిసరిగా చేయవచ్చు. ఎందుకంటే అన్ని దాంట్లో ఉండేటువంటి అన్ని మాకు తెలిసినవే కదా నాన్న. ఎక్కడ ఏది తక్కువ దొరుకుతుంది, ఏ వస్తువు ఏం జరుగుతుంది, ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మాకు తెలిసిన విషయమే. కాబట్టి మన ఆధ్వర్యంలో జరిగేటప్పుడు తప్పనిసరిగా కాస్త ఘనంగా చేసుకోవచ్చు. దాంట్లో ఏది రూపాయి మిగిల్చుకోవాలన్న ఆలోచనతో చేయడం లేదు. మిగిలింది మిగిలినట్టుగా ఇంకా ఇంకా గొప్పగా చేసుకుంటూ, రోజు రోజుకి ఇంకా గొప్పదనాన్ని పెంచుకుంటూ మంచిగా భగవంతుడికి అర్పణ చేయాలని ఒక ఆలోచనతో వెళ్తున్నాం. ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం అందరికీ కలుగుతుంది. యాగాన్ని చూడవచ్చు, యాగంలో పాల్గొనవచ్చు, గోత్రనామాలు కావచ్చు. ఇక్కడ యాగ సామాగ్రి లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం, బ్రాహ్మణ సంభావనలు. రోజుకు వచ్చేసరికి 15 మంది బ్రాహ్మణులు ఉంటారు. ఈ 15 మంది బ్రాహ్మణ సంభావనలు ఉంటాయి, వాళ్ళ దీక్షా వస్త్రాలు ఉంటాయి, కళ్యాణాలు ఉంటాయి, కళ్యాణం కావాల్సిన సామాగ్రి ఉంటాయి, హోమ సామాగ్రి ఉంటుంది, అలాగే యాగశాల ఉంటాయి, అభిషేక సామాగ్రి ఉంటాయి, పవళింపు సేవ కావాల్సిన సామాగ్రి ఉంటాయి, భోజనాలు. ముఖ్యంగా నేను దాదాపు రోజుకి మధ్యాహ్నం సమయంలో 1000 మంది, సాయంత్రం ఒక 1000 మంది వస్తారనుకుంటున్నాం. వీళ్ళందరికీ భోజనాలు, ఇవన్నీ ఖర్చు కూడుకుంటే దాదాపు 35 లక్షలు అవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు కదా. కాబట్టి వీటన్నిటికి కావాల్సినటువంటివి
ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటానన్న, ఒక బియ్యపు గింజ ఇచ్చినా తీసుకుంటా, ఒక చిన్న తోటకూర కాడ ఇచ్చినా తీసుకుంటా, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. దయచేసి సంప్రదించండి. యాగ కార్యక్రమాన్ని అందరం కలిసి భక్తిపూర్వకంగా దిగ్విజయంగా స్వామివారికి సమర్పిద్దాం. స్వామివారి ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని తీసుకొని మన ఇళ్ళకి వెళ్ళిపోదాం. నిజంగానే ఇది దైవ సంకల్పం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. అలాగే మీరు చెప్పినట్టుగా ఇంకా మనకి కొన్ని వివరాలు కూడా రావాల్సింది ఉంది మీ నుంచి. అవునండి. అలాగే బ్లాక్ చేసుకోవాల్సిన డేట్స్ జూలై 1 నుంచి 5వ తారీఖు వరకు. తప్పకుండా అందరం పాలు పంచుకోవాలి. చూస్తేనే అదొక అదృష్టం నిజంగా. అలాంటిది మనం ఉండి అక్కడ ఆ కార్యక్రమంలో కూర్చున్నామంటే మాత్రం అది మహా భాగ్యం. చాలా చక్కటి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.